ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ఇది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అర్పలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికీ కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని మందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మనం జూన్ మంత్ లో కన్య రాశి ఫలాలు చూసుకొని ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తరాలు 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి ఈ కన్య రాశిలో ఉంటారని తెలుసుకోవాలి. అయితే పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో కింద వస్తారు. ఎవరిదైనా కనుక వాళ్ళు మొదటి అక్షరం ఈ పేరుతో కనుక ఉంటే వాళ్ళు మీరు కన్య రాశిని తెలుసుకోవాలి. మనం గోచారం, లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ గా మనం ముందుగా చెప్పుకున్న విధంగా దాదాపు ఒక 75 to 80% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఇందులో సూర్యుడు వల్ల వీళ్ళకి క్రియాఫలం అంటే అనుకున్న పనిలో సక్సెస్ వస్తుంది. అలానే బుధుడు వల్ల శేష సౌఖ్యం, చక్కగా ఓవరాల్ గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. శుక్రుని వల్ల అభయం, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళతో ఉంటారని గమనించుకోవచ్చు. ఫైనల్ గా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. కుజుడు వాళ్ళ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంది. 8th house లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఇప్పుడు మారుతున్న గురువుతో కలిపి చూసుకుంటే అన్ని విషయాలు బాగుందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మారుతున్న 5 గ్రహాలలో
దాదాపు 4 గ్రహాలు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. ఒక గ్రహం మాత్రం కొంచెం పార్షియల్ గా ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా చూసుకున్న పర్సంటేజ్ వీళ్ళకి 80% వరకు చాలా చక్కగా ఉందని మీరు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు వివరాలు చూస్తే వీళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి మారడంతో వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఫస్ట్ సంస్కృతంలో మన మహర్షులు ఏమన్నారో చూసి తర్వాత దానికి రియల్ ఎలా అప్లికేషన్ చేయాలి, ఎలా ఉంటుందో మనం చూద్దాం. ముందు శ్లోకం చూద్దాం. సూర్యుడు 10వ స్థానంలో ఉంటే ది గుడ్ ఎవరు చెప్పారంటే మనకి పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఏమని చెప్పారు? అది సంస్కృతంలో చెప్పబడింది. ఏమని? అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాభం సుసౌఖ్యం దశమే రవి అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. దీని మీనింగ్ ఏంటి? అర్ధ సిద్ధి అంటే ధనం వస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడైనా ధనం మీకు ఆగిపోయి అంటే చక్కగా ధనం వస్తుంది ఇదే టైంలో. సదా ఆరోగ్యం, ఇప్పటిదాకా ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి చక్కగా ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి లేదా మిత్రులతోటి చక్కగా ఇష్టాగోష్ఠులు చేసుకోవటం, మీటింగ్ అవటం, వాళ్ళని కలవటం, కలిసి బయటకు వెళ్ళటం, అలా సరదాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాజదర్శనం సుసల్లాభౌ అని చెప్తారు. అంటే హైయర్ అఫీషియల్ కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ కలవటము, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారంటో వాళ్ళ పైన ఉన్న సీనియర్ ఆఫీషియల్ కలవటము, వాళ్ళ ద్వారా ఒక మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ లాగా ఒక డిస్కషన్ లాగా చేయటం, తద్వారా వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఈ టైంలో చాలా మందికి ఎవరికైతే ఇప్పటిదాకా జాబ్ లేదో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఒక మంచి టైంలో ఉంటుంది. లేదా కొంతమందికి జాబులు పోయి ఉంటే కనుక మళ్ళీ ఈ టైంలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చే ఒక 60 days చాలా బెస్ట్ టైం అని మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకున్న డేట్లు జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు ఆల్మోస్ట్ 2 months చాలా చక్కగా మంచి సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారు అని తెలుసుకోవాలి. అయితే కుజుడు మనం చెప్పుకున్న విధంగా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కుజుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు ఉంటే మిక్స్డ్ రిజల్ట్ మనకి అని వస్తుంది, మిశ్రమ ఫలితాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఏ ప్రకారంగా అంటే ముందు శ్లోకం ఎలా ఉందో మనం చూసుకొని ప్రవాస కార్య హాని కసారోగ పీడనం స్థానానాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ భృగు అంటారు. అష్టమస్తే భవేత్ ధారాసుతే. ధారాసుతే అంటే కుజుడు అని. కుజుడు 8వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? ప్రవాస అంటే అవుట్ స్టేషన్ లో అవకాశం ఉంటుంది. ఉన్న ఊళ్ళ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉండే అవకాశం ఉంటుంది. కార్యహాని సాత్ అంటే పనులు చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస రోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది తెలుసుకోవచ్చు. స్థాననాశనం, కొంతమంది పదవులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కుజుడు కొంతమందికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒక పక్క సూర్యుడు ప్రమోషన్స్ ఇస్తూనే బట్ ఇంకొక చోట కొంతమందికి వాళ్ళ కుజుడు సరిగా లేకపోతే ఉన్న పొజిషన్ లో లేదంటే జాబ్ లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అండ్ ఫైనల్ గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు 11వ స్థానంలో ఉండటం చాలా విశిష్టతనిస్తుంది. ఏ ప్రకారంగా వస్తుంది? పుష్టిం కాంతిం తదా ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం శుక్రాత్ ఏకాదశి గతే అంటారు. అంటే శుక్రుడు 11వ స్థానంలో ఉంటే క్షీరాన్న భోజనం, చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు. ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. కాంతివంతంగా ఉంటారు, చక్కగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. సో చూశారు కదండి, మనం ఈ యొక్క రాసులు ఇంకా బుధుడు కూడాను చాలా చక్కగా ఫైనాన్షియల్ ప్రాస్పరిటీని, ఉన్నతిని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని అప్పటిదాకా ఎక్కడైనా కనుక ఏదైనా విషయంలో ఆగిపోయి ఉంటే పనులు కాకుండా ఈ టైంలో అవి పుంజుకొని చక్కగా పురోగభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారం చూసినా మీకు కన్య రాశి వాళ్ళకి వచ్చే ఒక 60 days చాలా బెస్ట్ టైం. అందులోనూ జూన్ ఇంకా బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి కుజుడికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏదైనా శ్లోకం, హనుమాన్ చాలీస, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. కుజుడికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. ఈ సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకుంటే కుజుడి యొక్క అనుగ్రహం మీకు కలిగి టోటల్ గా అన్ని ప్లానెట్స్ మీకు పరిపూర్ణమైన ఒక మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉంది, ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది.
ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, గుర్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐ చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంత కాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఇప్పుడు ఇలా స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆత్మీయులను పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీ లైఫ్ స్ట్రక్ అయ్యామో అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.